రాజధాని అమరావతి ప్రాంత రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్తను వినిపించింది. అమరావతి ప్రాంత రైతులకు ప్లాట్ల కేటాయింపు జరుగుతోంది. గతంలో మాదిరిగానే ఈ లాటరీ విధానంలో ప్లాట్ల కేటాయించబోతున్నారు. దీనికి సంబంధించి సీఆర్డీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ రోజు మొత్తం 14 గ్రామాలకు చెందిన 90 మంది రైతులకు 135 ప్లాట్లు కేటాయించనున్నారు. ఈ లాటరీని రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. అలాగే ఉండవల్లిలో మెట్ట భూములిచ్చిన రైతులకు కూడా ప్లాట్లు ఇవ్వనున్నారు. అక్కడి 201 మంది రైతులకు మొత్తం 390 ప్లాట్లు కేటాయించనున్నారు. ఉండవల్లి రైతుల కోసం మధ్యాహ్నం 3 గంటలకు ఈ లాటరీ నిర్వహిస్తారు. మరోవైపు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని అమరావతి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఒకవైపు అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూనే మరోవైపు భవిష్యత్ అవసరాలు విస్తరణ కోసం భూసేకరణ కార్యక్రమాలను కూడా ప్రభుత్వం కొనసాగిస్తోంది. రాజధాని అమరావతి ప్రాంత రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్తను వినిపించింది. అమరావతి ప్రాంత రైతులకు ప్లాట్ల కేటాయింపు జరుగుతోంది. గతంలో మాదిరిగానే ఈ లాటరీ విధానంలో ప్లాట్ల కేటాయించబోతున్నారు. దీనికి సంబంధించి సీఆర్డీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ రోజు మొత్తం 14 గ్రామాలకు చెందిన 90 మంది రైతులకు 135 ప్లాట్లు కేటాయించనున్నారు. ఈ లాటరీని రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. అలాగే ఉండవల్లిలో మెట్ట భూములిచ్చిన రైతులకు కూడా ప్లాట్లు ఇవ్వనున్నారు. అక్కడి 201 మంది రైతులకు మొత్తం 390 ప్లాట్లు కేటాయించనున్నారు. ఉండవల్లి రైతుల కోసం మధ్యాహ్నం 3 గంటలకు ఈ లాటరీ నిర్వహిస్తారు. మరోవైపు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని అమరావతి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఒకవైపు అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూనే మరోవైపు భవిష్యత్ అవసరాలు విస్తరణ కోసం భూసేకరణ కార్యక్రమాలను కూడా ప్రభుత్వం కొనసాగిస్తోంది.